మరలా మర్చిపోకూడదు. అందుకే బేతేలుకు మరలా వస్తున్నాడు. బేతేలుకి రావడానికి ఆదికాండం మీరు చదువుకోండి, తర్వాత టైం లేదు కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఆ 35వ అధ్యాయంలో రండి, లేవండి, స్నానం చేయండి, వస్త్రాలు మార్చుకోండి, లేచి మనం బేతేలుకి వెళదాం. బేతేలులో దేవుని స్వరం, బేతేలు దేవుని ప్రత్యక్షత, ఎబ్బోకు రేవుల అనుభవం ఒకటైతే బేతేలు అనుభవం మరొకటి. అలాంటి అనుభవంలో దేవుని మందిరములో నాటబడిన చెట్టు వలె, పెట్టబడిన చెట్టు నేను కాదయ్యా, ఇప్పటి వరకు నేను పెట్టబడ్డాను, అలంకరించబడ్డాను, ఏదో మర్చుకో వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, నా వల్ల ఏమీ ప్రయోజనం లేదయ్యా. కానీ అయ్యగారు చెప్పారు, మసిలీపట్నం వచ్చినటువంటి ఆయన, నేను నాటబడిన చెట్టుగా ఉండాలని చెప్పాడు. ఈ రోజు నుంచి నాటబడతానయ్యా, పరిశుద్ధతలో నాటబడతాను, నీతిలో నాటబడతాను, సమాధానంలో నాటబడతాను, నీ వాక్యములో నాటబడి లోతుల్లోనికి వస్తానయ్యా. ఇప్పటి వరకు ఒడ్డున్నాయ్యా, ఆశీర్వాదం చూడలేదయ్యా, ఇప్పటి వరకు మెరకనున్నానయ్యా, దీవెన చూడలేదయ్యా.